దేవుడు మనం చూస్తున్నటువంటి దేవుడు ఎంత గొప్ప మాట అండి ఇది. చాలామంది అయ్యో నేను కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, నన్ను ఎవరో చూడడానికి రాలేదని చాలామంది ప్రపంచంలో బాధపడుతూ ఉంటారు. అయితే బైబిల్లో మనం చూడగలిగితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి లోకాసువార్త 19వ అధ్యాయంలో ఒక చక్కని విషయాన్ని మనం గమనించగలం. మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి పొట్టి జక్కయ్య విషయంలో పొట్టి జక్కయ్య యేసు ఎవరో అని చూడగోరాడు, కానీ తన అంగవైకల్యం వల్ల యేసు ప్రభుని చూడలేకపోయాను. అయితే యేసు ప్రభువుని జక్కయ్య చూడలేకపోయాడు, కానీ యేసు ప్రభు జక్కయ్యని చూడడానికి వెళ్ళాడు. యేసు ప్రభు జక్కయ్యని చూశాడండి. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నావో, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ ఊర్లో ఏ పరిస్థితుల్లో నువ్వు నలిగిపోతున్నావో దేవుడు నిన్ను చూస్తున్నాడనే సంగతి తెలుసుకో. యేసు ప్రభు జక్కయ్యని చూశాడు. జక్కయ్యని చూసిన వెంటనే ఏమండి 3 విషయాలు మనం అర్థం చేసుకుంటే, నెంబర్ 1 పేరు పెట్టి పిలిచాడు. ఈరోజు దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు. జక్కయ్యా అని పిలిచాడు. మన దేవుడు పేరు పెట్టే పిలిచి దేవుడు అంటే తన పిలుపుని అందిస్తున్నాడు మనకి. నెంబర్ 2 ఆహ్వానిస్తున్నాడు. త్వరగా దిగిరా, దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవుడు గొప్ప ఇన్విటేషన్ మనకు తెలియజేస్తున్నాడు. నెంబర్ 3 ఆయన ప్రవేశాన్ని మనం చూడగలుగుతున్నాం. అంటే మన గృహాల్లోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. మన వ్యక్తిగత జీవితంలోకి రాబోతున్నాడు, మన పరిస్థితుల్లోకి రాబోతున్నాడు, మన ఇబ్బందుల్లోకి రాబోతున్నాడు. యేసయ్య మన ఆశలన్నీ తీరుస్తాడు. భయపడొద్దు. నువ్వు ఏ ఆశలు అయితే పెట్టుకుని జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటున్నావు, నీ ఆశ ఏదైనా, అది ఉద్యోగమా, వ్యాపారమా, సంతానమా, లేదా అప్పులు సమస్యల, ఏదైతే ఆశ కలిగి ఉన్నావో, ఏదైతే జీవితంలో సాధించాలని ఆశలు పెట్టుకున్నావో, నీ ఆశలన్నీ తీరుస్తాడు. జక్కయ్య ఆశలు తీర్చినటువంటి దేవుడు మన ఆశలు తీరుస్తాడు. దేవుడి మీద మన ఆశ పెట్టుకొని ముందుకు వెళ్దాం. మే గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.